శ్రీమాత్రే నమః. అధిక మాసం జ్యేష్ఠ పౌర్ణిమ ఎంతో విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు అంటే అధిక మాసం అంటేనే అధికస్య అధిక ఫలం. మనం ఏమి చేసినా అది రెట్టింపు అవుతుంది. అయితే జ్యేష్టం అంటే పెద్దది, అంటే సంతానంలో జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు, అన్నదమ్ములలో జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు, ఏదైనా జ్యేష్టం అంటే పెద్దది అన్నట్టు. అంటే అధిక మాసంలో అధికస్య ఫలం పెద్దగా వస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే పౌర్ణమి అది ఇంకా ఎంతో విశేషంతో కూడుకుంది. ఎందుకు అంటే మనకి వారాలలో మొదటి వారం ఆదివారం, అంటే ఇది జ్యేష్టం అనే అనుకోవచ్చు. అంటే చూడండి, అధిక మాసంలో అధికస్య అధిక ఫలాన్ని ఇచ్చే జ్యేష్ఠ మాసం పెద్దగా ఉండేది. అందులో పౌర్ణిమ వెలుగులతో కూడుకున్న ఆదివారం రావడం ఎంతో విశేషం. అధిక మాసం జ్యేష్ఠ పౌర్ణిమ విశిష్టత ఏమిటి అంటే పురుషోత్తమ మాసం అని కూడా అంటారు అధిక మాసాన్ని. జ్యేష్ఠ పౌర్ణిమ ఈరోజు చేసే జపం, ధ్యానం, పూజలకి సాధారణ పౌర్ణిమ కంటే ఎక్కువ ఫలితాన్ని మనం తీసుకోవచ్చు. అయితే జ్యేష్ఠ పౌర్ణిమ రోజున చంద్రుడు సంపూర్ణ కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే మన మనస్సుకి జ్ఞానం, శాంతికి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. అంటే మనకు ఎందుకో తెలియదు కానీ పౌర్ణిమ రోజు ఎవరికైనా సరే మనసు అనేది ఆనందంగా, ఉల్లాసంగా ఉంటుంది. చంద్రుడిని చూస్తే ఎంతో చిన్నపిల్లలు ఏ విధంగా అయితే ఆనందపడతారో మనము అదేవిధంగా ఆనందపడతాము. అయితే జ్యేష్ఠ నక్షత్రం మరియు పౌర్ణిమ కలయిక చాలా శుభప్రదంగా భావిస్తాము. ఈ రోజున శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుడు మరియు సత్యనారాయణ స్వామి ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. అధిక మాసంలో మనము విష్ణు స్వరూపమైన పురుషోత్తమ మాసంగా పరిగణించబడుతుంది. కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన ఏ పూజలు చేసినా కానీ మనకు ఎన్నో రెట్ల ఫలితాన్ని మనం తీసుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి ప్రాప్తిస్తుంది. అయితే జ్యేష్ఠ పౌర్ణిమ రోజున ఉపవాసం, విష్ణు సహస్రనామ పారాయణం, గీతా పారాయణం పఠనం కూడా ఎంతో శ్రేయస్కరం. అయితే సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసేవాళ్ళు కూడా ఒకరోజు ముందే అన్ని సిద్ధం పెట్టుకొని మనము ఎంతో శ్రద్ధాభక్తులతో విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే మనకి ఎంతో శుభ ఫలితాలు, దారిద్ర్యం నుంచి బయటపడే ఒక మంచి మార్గాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు అన్నదానం చేసినట్లయితే ఎంతో మంచిది. అదేవిధంగా జలదానం, ఎండాకాలం కాబట్టి దాహంతో ఉన్న వాళ్ళకి మనము నీళ్ళని అందించిన అది కూడా ఎన్నో రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది. వస్త్రదానం, వస్త్రాలు ఉన్నవారికి కాకుండా బీద వాళ్ళకి, ఎవరికైనా అనాథాశ్రమాలకి వెళ్ళి మనం వస్త్రదానం చేసినట్లయితే అది కూడా ఎంతో వేల మనకి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈరోజు మనం పఠించవలసిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు